సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 11,000కు పైగా మెజారిటీ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో శ్రీ గణేష్ 38,000కు పైగా ఓట్లు సాధించగా బీజేపీ అభ్యర్థి తిలక్ 27,000 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక నివేదిత సాయన్న 25,000కు పైగా ఓట్లతో మూడో ప్లేస్లో నిలిచారు. సో ఇది ఓవరాల్గా తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ మల్లేశ్వర్ గారు. నమస్తే అండి. సో తెలంగాణ ఫలితాలు చూస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ రెండు ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి. ఒకటి ఎంఐఎం. బీఆర్ఎస్ ఎటువంటి స్థానాలు ఈసారి గెలుచుకోలేకపోయింది. సో ఎలా చూస్తారు తెలంగాణ అండ్ ఓవరాల్గా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఎలా చూస్తారు? ఇప్పుడు ఓవరాల్గా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మనకు దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏకే ఇవ్వడం జరిగింది. అయితే కాకపోతే ఏంటంటే అనూహ్యంగా కొంత కాంగ్రెస్ 52 సీట్ల నుంచి ఈరోజు 100 సీట్ల వరకు పెరగడం అనేది కొంత కాంగ్రెస్కు కలిసి వచ్చిన అంశమే కానీ అధికారం వచ్చే అవకాశం అయితే లేదు. ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే ఎన్డీఏలో కూడా నీకు ఆప్కీ బార్ 400 పార్ అనే నినాదంతో 400 సీట్లు ఎందుకు కావాలనేది చెప్పకుండా ఆ నినాదము కొంత వాళ్ళ కొంప ముంచింది అనేది మనకు క్లియర్గా అవపడతా ఉన్నది. ఎందుకంటే 400 సీట్లు వస్తే రేపు వాళ్ళు రిజర్వ్ అంటే వాళ్ళకు అంటే అధికారం చేతులు ఉంది కదా అని అసంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రేపు భవిష్యత్తులో రాజ్యాంగాన్ని మారుస్తారా లేకపోతే ఇంకేం చేస్తారు అనే ఒక భయాందోళనకు గురై కొంత కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రచారం చేయడం వల్ల కొంత కాంగ్రెస్కి కలిసి వచ్చింది, బీజేపీకి కొంత నష్టం జరిగింది అనేది మనకు క్లియర్గా అవపడతాయి. ఎందుకంటే గతంలో 2014లో ముక్త భారత్ ముక్త కాంగ్రెస్ పేరు మీద రామజన్మభూమి బాబ్రీ మసీద్ ఎజెండాగా నల్లధనం అరికడతామని ముందు అధికారంలోకి వచ్చారు. మరి 2082 తర్వాత కొంత నిలకడగానే ఉన్నా మళ్ళీ 2019 వరకు నీకు పుల్వామా సంఘటనను ఆధారంగా తీసుకొని మేము దేశానికి రక్షణ కల్పించే పార్టీ ఏదైనా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ అనే ఒక మెసేజ్ని క్రియేట్ చేసి దానికి సరే ఆ పద్ధతిలో ముందుకు పోవడం వల్ల 303 సీట్లు సంపాదించింది. కానీ ఇక్కడ 2024 కాడికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి వేరే ఇక ఆల్టర్నేటివ్ ఏం లేదు, కానీ చెప్పుకోవడానికి అంశం ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ను మార్చినట్టే బీజేపీని కూడా సెంట్రల్లో మారుస్తారేమన్న భయంతో కొంత హడావుడిగా అయోధ్య రామ మందిరం నిర్మించిన తర్వాత దానికి పూర్తి కాకుండా కూడా పునఃప్రతిష్ఠ ప్రోగ్రాం పెట్టారు. దాంతో దాదాపుగా మన దేశమంతా రామునికి సంబంధించినటువంటి అక్షింతలు అయితే ప్రతి ఇంటికి చేర్చగలిగారు. అంటే అదొక రకమైనటువంటి మెసేజ్ పోయింది. అంటే ఈ హిందుత్వాన్ని కాపాడగలిగేది ఈరోజు బీజేపీనే, హిందుత్వము ఎజెండాగా ముందుకు పోయి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కొంత మైలేజీ కొంత తగ్గి అంటే వాళ్ళు ఊహించినంత రాకపోయినా కూడా తగ్గినా కూడా ఇప్పుడు అధికారం అయితే బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంపాక్ట్ ఎంతవరకు కనిపించింది? అయోధ్య ఉన్న యూపీలోనే బీజేపీ చాలా చోట్ల ప్రభావం చూపించలేకపోయింది. సమాజ్వాదీ పార్టీ మేజర్ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ కొంతవరకు వెళ్తోంది. ఈవెన్ ఫైజాబాద్లో కూడా ఒకానొక దశలో వెనకబడిపోయిన పరిస్థితి. అయితే అక్కడ ఉత్తరప్రదేశ్లో కొంత అనైక్యత కూడా కొంత ఇచ్చింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పద్ధతిలో కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది నీకు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అది ఈ కాంగ్రెస్ నీకు సమాజ్వాదీ పార్టీ కలిసి పనిచేయడము కొంత మైలేజ్ కూడా వచ్చింది. అంతకుముందు 62 సీట్లు ఉన్నదాన్ని ఇలా తగ్గించగలిగిందంటే వీళ్ళ ఐక్యత. అంతకుముందు ఏంటంటే ఇండియా కూటమిని చిందరవందర చేసి వాళ్ళను కలవకుండా చేసి కొంత వాళ్ళ రాజకీయ ఎత్తుగడలతోటి కొంత ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి మనము బీజేపీ సక్సెస్ అయింది. కానీ ఈ ఎన్నికల కాడికి వచ్చారు. ఇప్పుడు నితీషే చాలాసార్లు బీహార్ నుంచి ఇప్పుడు నీకు బీజేపీ ఎన్డీఏ నుంచి ఇండియాకు పోయింది, ఇండియా నుంచి బీజేపీ అంటే ఒక రకమైన మార్పు. తర్వాత ఇలా మాయావతి మాట్లాడే పరిస్థితి లేదు. తర్వాత నీకు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కూడా కొంత ఊగిసలాటలో ఉన్నా కూడా ఇప్పుడు కొంత నీకు బీజేపీ ఆడ కొంత అవకాశాలు, కానీ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే అక్కడ కూడా అడ్వాంటేజ్ మమత కలిసి వచ్చింది. సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈడ 4 సీట్లున్న 8 కావడానికి కూడా బీజేపీ బలానికంటే బీఆర్ఎస్ బలహీనత ఆడ కలిసి వచ్చింది అనేది మనకు క్లియర్గా అవపడతాయి. ఎందుకంటే తెలంగాణలో
ఎందుకంటే కాంగ్రెస్ను నివారించడం కొరకు, కాంగ్రెస్ను కట్టడి చేయడం, ఎందుకంటే కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 13 సీట్లు 14 సీట్లు వస్తే రేపు బీఆర్ఎస్ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. రెండవది, అప్పటికే పార్టీ ఫిరాయింపుల కొరకు గోడ మీద పిల్లలాగా చూస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా, అంటే నాకు 20 మంది టచ్లో ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, 30 మంది టచ్లో ఉన్నారని కాంగ్రెస్ వీళ్ళు అంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. కానీ అది వాస్తవ పరిస్థితి అంటే రేపు బలంగా కనుక నీకు 14 సీట్లతోటి కనుక ఈడ ఫామ్ చేయగలిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈడ లైన్ కట్టే ప్రమాదం ఉండే. కానీ ఇప్పుడు కొంత నివారించుకోవడానికి కొరకు ఏంటంటే ఒక వ్యూహంలో భాగంగానే శత్రు మిత్రుడు అనే పద్ధతిలో, అంటే మనకు కాంగ్రెస్ని దెబ్బతీయాలంటే ఫస్ట్ బీజేపీకి కొంత చేయాలనే దాని మీద కొంత లోపాయికారి ఒప్పందము, సరే మరి అధిష్టానం నుంచి ఉన్నదా లేదా కానీ కిందికి ఆర్డర్ అయితే కొంత మార్పు కోరుకున్నారు, ఓటు ట్రాన్స్ఫర్ చేయగలిగారు. దాని ఫలితమే ఈరోజు బీజేపీకి అనూహ్యంగా పెరిగిన బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. బీజేపీ ట్రాన్స్ఫర్ అయితేనే ఈరోజు 7 నుంచి 8 సీట్లు వస్తాయనే పరిస్థితి వస్తున్నది. ఇంకా హైదరాబాద్ ఎట్లా చూస్తారండి? హైదరాబాద్ ఫలితాన్ని అంటే అందరికీ తెలిసిందే, బట్ స్టిల్ కానీ చాలా అగ్రెసివ్ గా ప్రచారం చేశారు మాధవీలత. బీజేపీ ఐడియాలజీ లేకపోతే బీజేపీ ఫేస్ కింద కనిపించారు ఒకానొక దశలో. ఇప్పుడు బీజేపీ అంటేనే మాధవీలత అంటేనే బీజేపీ అనే పద్ధతిలో హిందూత్వ జెండాను బాగా ఒక రకంగా చెప్పాలంటే ఈ చాలా ఏళ్ల తర్వాత హైదరాబాదులో నీకు ఈ మాధవీలత కనుక ఉండడం వల్లనే బీజేపీని చాలా విపరీతంగా ప్రచారం చేయగలిగింది. ఈ మాత్రము అయితే ఏం చేసినా కూడా హైదరాబాద్ అనేది ఎంఐఎంకు కంచుకోట. ఆ కంచుకోటలో ప్రచారం చేసుకునే అవకాశము అది దూసుకపోయింది, ఒక వీరవనితలాగా దూసుకపోయింది. కొంత ప్రయత్నం చేసింది కానీ అక్కడ మైలేజ్ దొరకడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ కొంత ఒక రకంగా చెప్పాలంటే మైనార్టీస్, బీజేపీలో ఉన్న మైనార్టీస్తో సహా నీకు ఎంఐఎంకి చేసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ హిందుత్వ ఎజెండా ఎంత బలంగా ఉంటుందో అక్కడ ఎంఐఎం కూడా కాంగ్రెస్లో ఉన్న ముస్లిమ్స్, ఇటు బీజేపీలో ఉన్న ముస్లిమ్స్, బీఆర్ఎస్లో ఉన్న ముస్లిమ్స్ కూడా ఇక్కడ ఈరోజు ఎంఐఎం చేసిరు అనేది క్లియర్గా అవుపడతా ఉంది. అది మనము ఎవరు కాదన్నా అది మనం ఆ నిజము జరిగిన ఫలితాన్ని బట్టి మనం విశ్లేషించవచ్చు. ఓడిపోయినప్పటికీ కూడా మాధవీలత కొంతవరకు ఆ చర్చ జరగడంలో లేకపోతే దీంట్లో సక్సెస్ అయ్యారు. ఈ రోజు బీజేపీ రాష్ట్రంలోనే చర్చ జరగడానికి మాధవీలత కూడా కొంత ఒక కారణమే. ఎందుకంటే ప్రతిరోజు నీకు రోజు ట్రోల్ అయ్యింది, మొత్తం ఇదంతా జరిగిందంతా కూడా కొంత ప్రచారం. ఇప్పుడు సోషల్ మీడియాని ఎట్లా వాడుకోవాలనేది మాధవీలతకు బాగానే తెలుసు. కొంత జిమిక్కిలు చేసిన కొంత వాస్తవ పరిస్థితి ఉన్నా కూడా కొంచెం మైలేజ్ అయితే కొంత మనకు ఊహించిన దానికంటే ఎక్కువనే రావట్టింది. నెగిటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీ అని ఇంకోసారి చేశారు. ఇప్పుడు నెగిటివిటీని కూడా పబ్లిసిటీ ఇప్పుడు అనేది ఖచ్చితంగా అవపడుతూ ఉంటుంది. అయితే కాకపోతే అన్ని వేళల నెగిటివిటీ పని చేయదు, కానీ కొన్ని సందర్భాలలో అది వాడుకోవడానికో వాళ్ళు కళ్ళు తెరిచేలోపు ఇదంతా జరిగిపోయింది. మళ్ళీ ఒకసారి వస్తానండి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. జేపీ నడ్డాతో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జైశంకర్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి గురించి బీజేపీ చర్చించబోతోంది. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తారు. రేపు ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ ఉంటుంది. అటు సాయంత్రం ఖర్గే నివాసంలో ఇండియా కూటమి కూడా సమావేశం కాబోతోంది. సో అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి 2 సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. 2 కూటములు కూడా సార్వత్రిక ఎన్నికల సరళిని కూడా విశ్లేషించుకోబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకటేష్, చూస్తున్నాం ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి 2 కూడా సమావేశాలు నిర్వహించుకోబోతున్నాయి. ఎలక్షన్ ఎలా సాగింది ఏంటి అనే అంశం గురించి సమీక్ష కూడా చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎన్డీఏ కూటమి ఎప్పుడు రాష్ట్రపతిని కలుస్తారు, ప్రభుత్వ ఏర్పాటు ఇదంతా కూడా ఎప్పుడు ఉంటుంది, అండ్ కూటమి పక్షాలతో సమావేశం ఎప్పుడు?
ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొంత నిరాశ మిగిల్చినప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయానికి రాబోతున్నారు. అక్కడ బీజేపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడబోతున్నారు. నిజానికి 2014, 2019లో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కు 272 సీట్లను దాటింది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 243 సీట్ల వరకు బీజేపీ ఆగిపోయినటువంటి పరిస్థితి. సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడపాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ నితీష్ కుమార్ తో అమిత్ షా మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడుతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకవైపు చంద్రబాబు నాయుడుకు 16 ఎంపీ సీట్లు, అలాగే ఇటు నితీష్ కుమార్ కు 14 సీట్లు వచ్చాయి. సో ఈ ఇద్దరు భాగస్వాములు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో రేపు ఎన్డీఏ పక్షాల మీటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ మీటింగ్ అనంతరమే వీరందరూ కలిసి రాష్ట్రపతిని కలిసేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు అన్నింటికి కలిసి దాదాపు 290కి పైగా స్థానాలు వచ్చాయి. సో ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. అన్ని లీడ్స్ లోనే ఉన్నాయి. ఇంకా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ సంఖ్య ఇంకా కొంత 300 కట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో చివరికి ఇంకెవరు కూడా వెయిట్ చేస్తారు. సో డెఫినెట్ గా మొదటి నుంచి బీజేపీ చెప్తుంది తాము ఈసారి 400 పార్ అనేటువంటి చెప్పింది. కానీ 400 పార్ అనే నినాదాన్ని బీజేపీ చేరుకోలేకపోయింది. సొంతంగా కూడా మెజార్టీ మార్క్స్ చేరుకోలేకపోవడం బీజేపీ శ్రేణుల్లో నాయకులు కొంత నిరాశ మిగిల్చింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. ఓకే.